మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచెడు గ్రామం అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమ్రావు రాంజీ యువజన సంఘం అధ్యక్షుడు ఏకుల శ్రీనివాస్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గుర్రాల చెన్నయ్య, అంబేద్కర్ యువజన సంఘం సభ్యుడు కామిరాములు, టీచర్ గోపాల్, ఎస్పీ వెన్నచెడు బ్రాంచ్ మేనేజర్ శంకర్, కాంగ్రెస్ నాయకులు పులిందర్ రెడ్డి, రాములు గౌడ్, స్టార్ యూత్ సభ్యుడు ముదాసిర్, బీజేపీ గండీడ్ మండల ఉపాధ్యక్షుడు మల్కయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకట్రెడ్డి మరియు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన కొరకు రాజ్యాంగం రాసి ఎన్నో రోజులు కష్టపడి మన కొరకు రాజ్యాంగం రాసిండు కాబట్టి కనీసం మా ఆహ్వానాన్ని మన్నించేంత మంది వచ్చిండ్రు. మనం ఇక్కడికి వచ్చి ఏదో టైంపాస్ చేసి ఉట్టి వెళ్ళకుండా కనీసం ఒక కొద్దిగా మన లోపల ఇంతనో అంత మార్పు వస్తే మనం ఈరోజు చేసిన కార్యక్రమానికి ఇంత టైం వేస్ట్ చేసుకున్నందుకు ఇంత ఇదానికి మనకు ప్రతిఫలంగా కనీసం మన చుట్టుపక్కల ఉన్నారు. వాస్తవానికి మన అన్న చెప్పినట్టు ఇప్పుడు ఎట్లుందంటే యువత పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు, 10th వరకే డ్రాప్ అవుతున్నారు. డ్రగ్స్ గంజా అనేది ఇప్పుడు వాస్తవం నాకైతే తెలియదు, ఎట్లుంటుందో కూడా తెలియదు. చిన్న పిల్లలు బిస్టాలు అవన్నీ మద్యపానం ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. మనం ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు కొద్దిగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. మనం కొద్ది మార్పు మన ఫస్ట్ వెన్నచేడు గ్రామం ఇప్పుడు మామ చెప్పినట్లు స్కూల్ పైన ప్రోగ్రాము అది చెప్పాడు కదా, దాన్ని కూడా కొంచెం డిస్కషన్ చేసినాము. ఇంతకుముందే పెడదాం అనుకున్నాము, ఒక 1-2 నెలలు అది కూడా కార్యక్రమం చేసి ఈ విలేజ్ ఫస్ట్ మన విలేజ్ టార్గెట్, మన విలేజ్ మార్చుకుంటే మన మండల్ మారుస్తాం, మండల్ మారేస్తే నియోజకవర్గం మారుతాం. మనం ఇక్కడ విలేజ్ని మార్చకుండా మనం ఎక్కడో బయట చెప్పుకుంటే కూడా పద్ధతి కాదు. ఫస్ట్ మన విలేజ్ కొంచెం పిల్లలు చదవడం లేదు. మన యువజన సంఘాలు విలేజ్ వరకు ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళతో కూడా డిస్కషన్ చేసిన, వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పిండ్రు. ప్రతి ఒక్క సంఘం కూడా సహకరిస్తామని చెప్పిండ్రు. అది త్వరలోనే అది కూడా ఒక 1 నెల రోజుల్లో దాన్ని కూడా కార్యక్రమాన్ని మంచి ప్రోగ్రాం ఒక స్కూల్లో మన హై స్కూల్లోనే ప్రోగ్రాం పెట్టి స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి ఇట్లా వింటే ఈ పిల్లలు ఎందుకని ప్రోగ్రాం ఏంటంటే పిల్లలు ఇంత కష్టపడి అమ్మ నాయన కష్టపడి చదివిస్తున్నారు, ఎంజాయ్మెంట్కు పోతున్నారు. 8th 9th వరకు వచ్చేసి డ్రాప్ అయిపోతున్నారు. వాళ్ళ తోలేయడానికి ఎంత కష్టపడుతున్నారు, ఎంత చేస్తున్నారు అనేది దాని మీద ప్రోగ్రామ్ మనం చేసేది. అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ 75వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇట్టి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారి కృషి ఎంతో అమూల్యమైనది. అయితే ఈ రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. సుదీర్ఘమైనటువంటి ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి లిఖిత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. దీనిలో ఒరిజినల్ రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, అదేవిధంగా 22 భాగాలు, 8 షెడ్యూళ్లతో నిర్మించబడ్డది. అలాంటి రాజ్యాంగంలో ప్రస్తుతము 448, 25 భాగాలు, తర్వాత 12 షెడ్యూళ్లతో ప్రస్తుతం కొనసాగుతుంది. హక్కుల కొరకు మనం పోరాడుతున్నామా? లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన హక్కులు మనం కాలరాస్తామో ఇంకా బానిసలుగా, ఇంకా హీన స్థితికి మనం దిగజారిపోతాం. ప్రశ్నించలేకపోతున్నాం ఏ విషయాన్ని అయినా సరే. ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాం? ఎందుకంటే చదువు ఇంపార్టెంట్. చదవలేకపోతున్నాం. మన పిల్లలు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. 10th కాందాడు 7-8 అంటే వాళ్ళకి ఎంత గండమైపోయింది. 10 అయితే పూర ఇక అయిపోయాను, అది ఇక చదివే అయిపోయింది అనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు 10 అయిపోయింది అంటే అయిపోయింది. ఇక ఇంటర్మీడియట్ వాళ్ళు చాలా తక్కువనే అయిపోయింది మన. ఎందుకంటే దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నాం. మన తల్లిదండ్రులు కూడా దాని మీద, ఎందుకంటే వాళ్ళని ఆ విధంగా చదవడానికి ప్రోత్సహించలేకపోతున్నారు. ఉండలే నా పిల్లాడు సార్ మస్తు చదివిండి, ఈసారికి 10 అయిపోయిందంటే బస్ నెంబర్ తెలిసింది చాలా అనుకునే పరిస్థితికి వచ్చింది. చదువు ఏ విధంగా అయితే మనం నిర్లక్ష్యం చేస్తామో చదువుని, మన కుటుంబము మనం బాగా వెనక్కి నెట్టబడి వేయబడుతుంది ఈ సమాజం.
చదువుకుంటేనే మన కుటుంబ పరిస్థితి, మన రాష్ట్ర పరిస్థితి, దేశ పరిస్థితి మారిపోతుంది. చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన పిల్లలకు కానీ ఎవరైనా సరే చదవడమే మనం పెద్ద ఎట్లా చూసుకోవాలంటే అది మనం ఏ విధంగా అయితే పని చేసుకోవడానికి ఏ విధంగా అయితే రేపు ఏం చేసుకుంటాం అనేది ఆలోచన చేస్తామో చదువు కూడా మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో మనం ఇళ్ళల్లో కూడా మనం ఖచ్చితంగా వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా గ్రహించాలి. వాళ్ళు చదువుతున్నారా లేదా, రాస్తున్నారా లేదా. పిల్లలని చదువు వైపు ఒకవేళ దారి వాళ్ళు మళ్ళినా కూడా మనం చదువు వైపు మళ్ళించేటట్లు మనం ఈరోజు భారతదేశంలో ఎంత గర్వంగా ఎంత తలెత్తుకొని జీవిస్తున్నామంటే అది అంబేద్కర్ గారి మనకు పెట్టిన భిక్ష అనుకోవచ్చు. ఎందుకంటే నేటి సమాజంలో ఎవరికైతే ఓటు హక్కు లేదో వాళ్ళని పశువుల కంటే హీనంగా చూస్తుంది. వాళ్ళకి ఎటువంటి వాల్యూ లేదన్న. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తా, నేను టీచర్ ఎమ్మెల్సీలో స్కూల్ అసిస్టెంట్కు ఓటు హక్కు ఉంది, ఎస్జిటీలకు ఓటు హక్కు లేదు. ఎస్జిటీలను ఎవరు పట్టించుకోరు. స్కూల్ అసిస్టెంట్ ఏ సమస్య వచ్చినా తొందరగా ప్రతిస్పందిస్తారు. అప్పుడు తెలిసింది నాకు, అరే ఒకవేళ మనకు గనక ఓటు హక్కు లేకుండా ఉంటే మన ఊళ్ళో కానీ మన కాన్స్టిట్యున్సీలో కానీ మన రాష్ట్రంలో మన దేశంలో ఎవరైనా పట్టించుకునే వాళ్ళ. ఇంత మనల్ని ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి అన్నా మన దగ్గరికి వచ్చి మనల్ని అడుగుకుంటున్నారు, మన ఓటు వేయండి అని అడుగుతున్నారని అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భిక్ష అని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ ధనవంతులకి ఓటు హక్కు కల్పించి ఉంటే మన పరిస్థితి ఏముండే, అగ్రవర్ణాలకి ఓటు హక్కు కల్పించి ఉంటే మన పరిస్థితి ఏముండే. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆయన అడుగుజాడల్లో కనుక మనం నడిస్తే, మన యువత నడిస్తే నేడు ప్రపంచ దేశాల్లో భారతదేశం ముందుంటుందని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎంత గొప్ప వ్యక్తి అంటే మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనం చిన్న ఎగ్జామ్ రాయడానికి ఎంతో ప్రిపేర్ అవుతాం, ఎన్నో పుస్తకాలు చదువుతాం, అన్నీ మర్చిపోతాం. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొన్ని వందల వేల పుస్తకాలు ఇంటినే ఒక లైబ్రరీగా అమర్చుకొని చుట్టాలు వచ్చినా కానీ పెద్దనాయన వచ్చినా ఇట్లా చూసి మళ్ళీ చదువుకునేవాడు. అప్పుడు ఆయనకు అంత గ్రిప్ వచ్చింది దానిపైన. యువతకు అదే సందేశం ఇచ్చిండు. దేశ అభివృద్ధి అంటే అందమైన మేడలు కట్టడం కాదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం కాదు, ప్రతి చిన్న పెద్ద గ్రామాలలో ఇళ్లలో విద్య ప్రవేశించడమే దేశ అభివృద్ధి అని చెప్పిండు. అంటే అద్దాల మేడలు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఈ బడుగు బలహీన వర్గాలకు విద్య లభిస్తుంది అని అంటే దాని వెనకాల ఎంత కృషి ఉంది, అప్పట్లో ఎంత కష్టపడ్డారు అనేది మనం తెలుసుకోవాలి. ఇందుకు మనము కృతజ్ఞతగా నేటి నుంచైనా కనీసం మన యువతకు ఒక సందేశం ఇస్తున్నాం. మన గ్రామ యువతకు, స్టూడెంట్స్కి ఏంది, రాత్రి బవలు కష్టపడండి, చదవండి, ఆయన అడుగుజాడల్లో నడవండి. ఇటువంటి దినోత్సవాలు జరుపుకుంటున్నామంటే కేవలం పూలదండలు వేసి ఓన్లీ చప్పట్లు కొట్టి ప్రోగ్రాం చేసి వెళ్ళడం కాదు. ఆయన ఏం చెప్పిండు, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తా, మన అమ్మతోని మేము ప్రేమిస్తున్నామని చెప్తున్నాం అనుకో, అమ్మ నేను నువ్వంటే చాలా ఇష్టం, నేను నిన్ను మంచిగా చూసుకుంటా అని మేము ముందర చెప్తున్నాం. వెనకాల అమ్మ మాట వినట్లే, అమ్మను తిడుతున్నాం. అమ్మ ఒక చీర అడిగితే తెచ్చి ఇవ్వట్లేదు, నీళ్ళు అడిగితే తెచ్చి ఇవ్వట్లేదు. ఆ అమ్మ ఆ కూతురుని ఆ కొడుకుని యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు తీసుకుంటున్నామంటే చాలా గొప్ప విషయం. మన నోటితో ఆయన పేరు పలకడం కూడా పెద్ద విషయం అని నేను భావిస్తా. ఎందుకనంటే అంత పెద్ద వ్యక్తి ఈరోజు మనము ఈ దినోత్సవం జరుపుకుంటున్నామంటే కారణం ఆయన. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడవాలి. యువత బానిసత్వానికి దూరంగా ఉండాలి, ఆల్కహాల్కు దూరంగా ఉండాలి, డ్రగ్స్కు దూరంగా ఉండాలి. చిన్న విలేజ్లో మన గ్రామంలో చెప్పుకుంటే చిక్కుచేటు డ్రగ్స్ అలవాటు అవుతున్నారు పిల్లలు, చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. పెద్దవాళ్ళు స్వామి వివేకానంద కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, దయానంద సరస్వతి కానీ ఇదే సూచనలు ఇచ్చారా మనకు? లేదు కదా. యువత మంచి మార్గంలో నడవాలి, అప్పుడే మన ఊరు బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది అని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.